ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యనం. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తురాలి పేరు కరివేటి విజయమ్మ గారు. వీరు చెన్నైలో ఉంటారు. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి పరమ భక్తులు వీరు. ఈమె ప్రతి సంవత్సరం 2 సార్లు చెన్నై నుంచి మొగలిచెర్లకు వచ్చి శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఈమెకు 2 కుమార్తెలు, శైలజ, నీరజ. పెద్దమ్మాయికి 17 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత వారికి ఒక కష్టం వచ్చింది. ఏమిటంటే ఆ అమ్మాయికి 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అంతుపట్టిన వ్యాధి వచ్చింది. చెన్నైలో ఎంతోమంది డాక్టర్లకి చూపించారు, కానీ ప్రయోజనం కనబడలేదు. శారీరకంగా ఆ అమ్మాయికి ఎటువంటి బాధ లేదు, కానీ ఆ అమ్మాయి ప్రవర్తన పిచ్చి వాళ్ళలాగా ఉంటుంది. విజయమ్మ గారికి దిగులు పట్టుకుంది. అప్పటికి చిన్నమ్మాయి వయసు 15 ఏళ్ళు. పిల్లలిద్దరిని తీసుకొని ఈ విజయమ్మ గారు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. 5 రోజుల పాటు అక్కడే ఉన్నారు. మందిరంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఈ పెద్దమ్మాయి ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది. అండ్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే అమ్మాయి బుద్ధిగా ఉండసాగింది. దుష్టగ్రహ లక్షణం అని ఈమె అనుకొని అమ్మాయి మామూలు మనిషి అయితే శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి వద్ద అన్నదానం చేస్తానని మొక్కుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ అమ్మాయికి వచ్చిన రుగ్మత అంత వేగం నయం కాలేదు. 5-6 నెలల పాటు ప్రతి నెల వచ్చి ఒక 5 రోజుల పాటు అక్కడ స్వామివారి ఆశ్రమంలో ఉండి ప్రదక్షిణలు అవి చేసుకున్న తర్వాత కానీ ఆ అమ్మాయికి బాధ తగ్గలేదు. అలా ఒక 5-6 నెలలు చేసిన తర్వాత ఆ అమ్మాయి పూర్తిగా నయమైపోయింది. ఈ సంఘటనతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మీద ఈ విజయమ్మ గారికి ఇంకా భక్తి మరింతగా పెరిగింది. తన కూతుర్ని స్వామివారే రక్షించారని ఆమె పదే పదే చెప్పుకుంటుంది. విశ్వాసం మరింతగా పెరిగింది. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తారు. గురు పౌర్ణమికి మాత్రం ఖచ్చితంగా వచ్చి అన్నదానం నియమంగా చెయ్యాలని ఒక నియమం కూడా పెట్టుకున్నారు. అలా అన్నదానం చేయబట్టే తన కూతురు రక్షించబడిందని ఆమెకు విశ్వాసం స్వామివారి మీద. అన్నదాన నియమం కూడా ఆమె పెట్టుకున్నారు. మరో 3 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేశారు. ఆ అమ్మాయి కూడా చక్కగా వివాహం అయిన తర్వాత ఉంది. ఈ సంఘటనతో చిన్నమ్మాయికి కూడా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మీద భక్తి విశ్వాసాలు పెరిగాయి. ఒక గురు పౌర్ణమి రోజు ఈ విజయమ్మ గారు చిన్న కూతురుని తీసుకొని మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు: మా పెద్దమ్మాయి ఈరోజు హాయిగా కాపురం చేసుకుంటుంది అంటే స్వామివారి కృపేనండి. మేము చేయదలుచుకున్న అన్నదానంలో మా పెద్దమ్మాయి కూడా కొంత మొత్తాన్ని ఇస్తుంది. పెద్దమ్మాయి పరిస్థితి చూసిన తర్వాత ఈ చిన్నమ్మాయికి కూడా స్వామివారి మీద భక్తి పెరిగింది. అమెరికాలో ఈమెకు చదువుకునే అవకాశం వచ్చింది. వీసా గురించి కొద్దిగా ఇబ్బంది పడ్డాము. అప్పుడు స్వామివారికి మొక్కుకుంది. మొన్న వీసా కూడా మంజూరైంది. సంతోషంతో వచ్చే ఆదివారం నాటి అన్నదానం విరాళం ఇవ్వాలని పట్టుబట్టి మా చిన్నమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. స్వామివారిని నమ్మి కొలిస్తే కష్టాలు దూరం అవుతుంది, కష్టం దూరం అవుతుందండి. కాకపోతే మన ప్రారంధం తాలూకు బాధ కొద్దిగా అనుభవించక తప్పదు. కష్టాన్ని అత్యంత వేదంతో అనుభవించకుండా తేలిగ్గా చేసేటట్టు చేస్తారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు. అందరి అవధూతుల విధానం అదే కదండి అని ప్రసాద్ గారితో ఈమె చెప్పారు. మా కష్ట సుఖాలన్నీ స్వామివారే భరిస్తారు అని చెప్పారు విజయమ్మ గారు. ఆ తర్వాత వారి అమ్మాయి ఇలా చెప్పింది: నేను అమెరికాలో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం మా పేరుతో ఇక్కడ 2 సార్లు అన్నదానం చేయండి. అలాగే మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమం ఏమైనా రూపకల్పన చేస్తే దానికి కూడా మా చేతనైనంత వరకు విరాళం ఇస్తాము. ముఖ్యంగా మీరు దత్తదీక్ష స్వీకరించే స్వాములకు 41 రోజుల పాటు 2 పూటల ఆహారం అందిస్తారు. కనీసం మేము ఒక్క రోజుకి మొత్తం అయ్యే ఖర్చు మేము భరించే అవకాశం మాకు ఇవ్వండి అని వారి అమ్మాయి నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పింది.
అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఈ నెల 29 నుంచి దత్తదీక్ష కార్యక్రమం మొదలవుతుంది, మే 10 వరకు సాగుతుంది. ఈ సంవత్సరం అంటే గురు పౌర్ణమి తర్వాత అదే నెక్స్ట్ ఇయర్ అనమాట. అప్పుడు తల్లి కూతుర్లు చర్చించుకొని ఒక తేదీ నిర్ణయించుకొని ఆ రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి వారు నాగేంద్ర ప్రసాద్ గారితో సెలవు తీసుకున్నారు. మరొకసారి సమాధి మందిరానికి ప్రణమిల్లారు. ఇంకొక లీల. ఈ భక్తుని పేరు నారాయణరావు. వీరు బెంగళూరులో ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు బాగా. అందులో సంవత్సరం క్రితం వరకు వ్యాపారం బాగానే సాగింది, మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ సంవత్సరం నుంచి కష్టకాలం దాపురించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పని చేద్దామనుకున్నా ఏదో ఒక సమస్యతో పని ఆగిపోతుంది. వీరు కట్టిన ఇల్లు కూడా అమ్ముడు పోలేదు, డబ్బు అంతా అక్కడ ఇరుక్కుపోయింది. ఇల్లు అమ్ముకుపోలేదు, దాంతో డబ్బు అంతా ఇరుక్కుపోయింది వారికి. దాంతో ఏదైనా జాతకంలో దోషం ఉందేమో అని జ్యోతిష్యుల చుట్టూ తిరిగారు. వారు చెప్పిన పరిహారాలు కూడా చేయించారు. దాదాపు సుమారు ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. అది అదనపు భారం పడింది, కానీ ఆ ఖర్చుతో వీరికి అదనపు భారం పడింది, కానీ వీరి సమస్యలు మాత్రం తీరలేదు. వీరి వ్యాపారానికి వీరి సొంత డబ్బు కాకుండా ఇంకా పైనుంచి కూడా వడ్డీకి తెచ్చి డబ్బు పెట్టుబడి పెట్టారు. దాంతో వాళ్ళంతా ఇచ్చిన వాళ్ళంతా అప్పు వెనక్కి బాకీ తీర్చమని ఈయనకి ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేయడంతో ఈయనకి మానసిక వ్యధ ఇంకా పెరిగిపోయింది. మనశ్శాంతి కూడా కోల్పోయారు. అలాంటి టైంలో వీరు నెల్లూరు నుంచి వీరి మిత్రుడు ఒకరు బెంగళూరు వచ్చారు. ఇతని సమస్య అంతా పూర్తిగా ఆ బంధువుకి చెప్పుకున్నారు. అతనితో ఈ కష్టం అప్పుడు అతను నెల్లూరు నుంచి వచ్చిన ఆ బంధువు నారాయణరావు గారిని నెల్లూరు రమ్మని చెప్పారు. 3 రోజుల తర్వాత ఈ నారాయణరావు నెల్లూరు వెళ్ళారు. అతను వెళ్ళేటప్పటికి ఆ సమయంలో ఆ బంధువు పూజ చేసుకుంటూ ఉన్నారు. దాంతో నారాయణరావు గారు ఓపికగా ఎదురు చూసి పూజ ముగించుకొని వచ్చిన తర్వాత నారాయణరావు గారిని పలకరించారు. నారాయణరావు గారు వచ్చిన ఇబ్బందుల నుంచి అప్పుడు నారాయణరావు గారితో ఆ బంధువు ఇలా చెప్పారు, మీకు వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక్కసారి మొగల్చర్ల వెళ్ళి అక్కడ సిద్ధి పొందిన దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించండి. స్వామి దయ ఉంటే మీకు ఆ కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. నేను ఇవన్నీ స్వయంగా అనుభవించాను. అది చాలా మహిమగల అవధూత క్షేత్రం అని ఇతనికి నారాయణరావుకి ఆ బంధువు చెప్పారు. కానీ అప్పటికే ఇతను విసిగిపోయి ఉన్నారు కదా. కానీ నేనేమి ఇలా జ్యోతిష్యుల మాటలు నమ్మి చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఇప్పుడు ఏ దేవీ దేవతలను, సిద్ధులను, గురువులను నాకు పూజించే ఓపిక లేదని తిరస్కరించారు. కానీ ఆ బంధువు ఒప్పుకోలేదు. ఎలా అయినా పట్టుబట్టి తీసుకొని వెళ్ళారు. ఇద్దరు మొగలిచెర్ల కారులో వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం చేరారు. స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు. మందిరంలో వచ్చి కూర్చున్నారు. అక్కడ సమాధి దగ్గర నమస్కారం చేసుకొని స్వామివారికి వీరి కష్టాలన్నీ విన్నవించుకొని మందిరంకి వచ్చి కూర్చున్నారు. ఇంక కూర్చున్న 5 నిమిషాల్లోనే ఈ నారాయణరావు గారికి నిద్ర ముంచుకొచ్చింది. అలానే వాలిపోయి అక్కడే నిద్రపోయారు. నిద్రలో వీరికి ఒక అనుభూతి కలిగింది. అదేంటంటే ఎవరో ఒక అతను వీపు మీద అన్యాయంగా తడుతున్నట్టు, చల్లని చెయ్యి ఆయన ఒళ్ళంతా స్పర్శిస్తున్నట్టుగా అనిపించింది. ఏదో ఒక చల్లని చెయ్యి వీపు మీద తడుతున్నట్టు, ఒక చల్లని చెయ్యి ఒళ్ళంతా స్పర్శిస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నారాయణరావు గారు ఉలిక్కిపడి లేచి చూసేటప్పటికి సమయం అప్పటికి 3-4 గంటలు గడిచిపోయి 3-4 గంటలు నిద్రలో ఉన్నట్టు వారికి అర్థమైంది. అప్పుడు వీరిని చూసేటప్పటికి వారి బంధువు కూడా నిద్రపోతున్నారు. కానీ వీరి మనసంతా తేలిగ్గా ఉంది. వారి బంధువు కూడా నిద్ర లేచిన తర్వాత ఇద్దరు మరొకసారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని నెల్లూరు వచ్చేశారు. ఆ రోజు రాత్రికి ఈ నారాయణరావు బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 2-3 రోజుల్లోనే ఈ నారాయణరావు గారు కట్టిన ఇళ్ళకి బేరం వచ్చింది. అది కూడా అనుకున్న రేటు కంటే ఎక్కువ రేటుకి. మరుసటి రోజే వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి అగ్రిమెంట్ వ్రాయించుకున్నారు. అప్పుడు ఈ నారాయణరావు తన బంధువుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మొగల్చర్ల స్వామివారి వద్ద తాను పొందిన చల్లటి స్పర్శానుభవం గురించి ఆ బంధువుతో చెప్పారు. ఈ కష్టం నుంచి గట్టెక్కించింది ఆ మహానుభావుడే. ఆ స్వామివారి మందిరాన్ని మళ్ళీ దర్శించుకోవాలని అతను చెప్పారు. 2 నెలలు తిరిగేటప్పటికి ఈ నారాయణరావు గారి కష్టాలన్నీ తీరిపోయి మామూలు స్థితికి వచ్చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.